కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజాంపేట మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రచారంలో బీజేపీ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందని, తెలంగాణ ప్రజలంతా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చూడాలన్నారు. ఈ నెల 13 జరిగే పోలింగ్లో కమలంపు గుర్తుకు ఓటు వేసేయాలని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు. మెదక్ అసెంబ్లీలో నిజాంపేట మండల కేంద్రంలో ఇంటింట ప్రచారంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మిత్రులు సిద్ధరామ్ రెడ్డి, ఆమ్దరాజు గారు, బాను చాలామంది ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. దాంతో ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. ఈరోజు ఎక్కడ చూసినా మోడీ మానియా చాలా అవుతుంది. సో నిన్న కోనాపూర్కి వెళ్తే మహిళలు పెద్ద సంఖ్యలో కార్నర్ మీటింగ్కు రావడం జరిగింది. అసలు మేమే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రజల యొక్క స్పందన చూస్తున్నట్టుంటే మేము వెళ్ళి ఈరోజు ప్రజలకు మోడీ గారి సంక్షేమ పథకాలు చెప్తుంటే వాళ్ళే మాకు రివర్స్గా చెప్తున్నారు. ఈరోజు 5 కిలోల బియ్యం తీసుకోవడం కానీ, బాత్రూమ్స్ కానీ बीजेपी जय बीजेपी रघुनंदन राव गारी नायकत्वं नरेंद्र मोदी गारी नायकत्वं कमलंपू गुर्तुके जय बीजेपी సహా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే. మరి గత ప్రభుత్వం కూడా రాష్ట్రంలో నిధులు ఇయ్యక గ్రామ పంచాయతీలు కుట్టుబడుతున్నట్టుంటే ఒకే ఒక నిర్ణయంతో డైరెక్ట్గా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ నిధులను గ్రామ పంచాయతీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మహానుభావుడు మోదీ గారు. ఇంకా ఆ మహానుభావుని గురించి మీరు విమర్శ చేస్తున్నారని అంటే కనీసము మీకు రాబోయే కాలంలో పుట్టగతులు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా ఈరోజు ఈ కాంగ్రెస్ చూసినా ఆ బీఆర్ఎస్ చూసినా రెండు కూడా కుటుంబ పాలనను కుటుంబ స్వలాభం కోసం మాత్రం పనిచేస్తున్నటువంటి పార్టీలు. ఈరోజు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు, నాకు 140 కోట్ల మంది జనాభా నా కుటుంబ సభ్యులు, నేను వాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తాను, రోజుకు 18 గంటలు నేను పనిచేస్తున్నాను. 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేస్తున్నటువంటి మహానుభావుడు మోడీ గారు. మరి ఆయన పరిపాలనకు, ఆయన చేస్తున్నటువంటి కార్యదీక్షకు మరి మీరు ఎక్కడ సాటి అవుతారో ఈ సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమము ప్రపంచంలోనే ఈరోజు అగ్రతాంబూలం పడుతున్నారని అంటే, భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ప్రజలందరూ దీని మీద దృష్టి పెట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కమలంపూ గుర్తు మీద ఓటు వేసేసి భారీ మెజార్టీతో మన స్థానికంగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారి కమలంపూ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మీద గెలిపించవలసిందిగా కోరుతున్నాం. రాబోయేది మోడీ ప్రభుత్వమే. అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకు వస్తున్నాము. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.
జై మోడీ, జై మోడీ, జగనన్న గారి నాయకత్వం, జగనన్న గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ. మూడు కిసాన్ సమ్మాన్ నిధి నుంచి వచ్చినటువంటి 6,000 రూపాయలు కానీ ముఖ్యంగా వీటన్నిటి గురించి ప్రతి ఒక్కరు ప్రజల్లో కూడా ఒక అవగాహన ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అని చెప్పి మోసపూరిత హామీలతో గతం ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు ఏం చెప్పిండ్రు, మేము ప్రభుత్వం ఏర్పడంగానే ఇమీడియట్గా తొలి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతామని చెప్పి చెప్పిండ్రు. ప్రజలను మోసం చేస్తున్నారు, రైతులను మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఆ రోజు మేము లగ్గ బిందెలు ఉన్నాయని వచ్చినాము, ఇంకొస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి కొత్త భాష మొదలుపెట్టిండు. మోడీ గారు తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారి మీద విపరీతమైన స్క్రోలింగ్ నడుస్తున్నాయి. ఏమంటున్నారు ప్రజలు, అయ్యా దగ్గర సంవత్సరానికి 1 కోటి రూపాయల 1,00,000 కోట్ల చొప్పున భారతదేశము ప్రధాని మన తెలంగాణకి ఇచ్చిండు. ఈరోజు రోడ్లు కానీ, హైవేలు కానీ, స్కైవేలు కానీ, జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ విస్తరణ కానీ ఏ విధంగా జరిగిందో మీరు ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడాలి. గతంలో ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, గత 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన జరిగినటువంటి అభివృద్ధి ఒకసారి కంపారిజన్ చేసుకోవాలి. అంటే ఈరోజు నీకు కళ్ళు కనిపిస్తలేవా? జరిగినటువంటి అభివృద్ధిని కళ్ళ కానొస్తలేదా? ఈరోజు నువ్వు ప్రచారానికి వెళ్తుంటే రోడ్లు కనిపిస్తలేవా? రోడ్ల డెవలప్మెంట్ కనిపిస్తలేదా? ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా సరే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, చెట్ల పెంపకము, అదేవిధంగా మనం ఆఖరికి చనిపోతే మనం తీసుకొని వెళ్ళే మన